మనలో చాలామందికి అద్భుతాలు గుర్తుంటాయి. యేసు తుఫానును అణిచివేయటము, 5,000 మందికి ఆహారం పెట్టడము, లాజరును మృతులలో నుండి లేపడం. ఈ అద్భుతాల వెనక మనం చాలా అరుదుగా గమనించే వ్యక్తులు ఉన్నారని మీకు తెలుసా? సైలెంట్ ఫెయిత్ లేదా నిశ్శబ్ద విశ్వాసంతో వారు చేసే సేవే యేసు ఇహలోక పరిచర్యకు తోడ్పడిందని తెలుసా? 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహాన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. చదువుతుంటే ఇది చిన్న విషయంలాగా కనిపించవచ్చు, కానీ లూకా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి శతాబ్దపు యూదా సమాజంలో స్త్రీలకు పబ్లిక్ లైఫ్లో ప్రాధాన్యతలు పరిమితంగా ఉండేవి. సామాజిక ప్రభావము తక్కువ, మతపరమైన వ్యవస్థలో గుర్తింపు కూడా తక్కువ. అయితే లూకా వారిని పేరు పేరున గుర్తు చేస్తాడు. యేసు పరిచర్యలో స్త్రీలు చురుకైన భాగస్వాములుగా చూపిస్తాడు. వారు ఎవరంటే మగ్దలేన మరియ. ఆమె నుండి 7 దయ్యములు వెళ్ళిపోయాయి. ఆమె విమోచన పొందిన తర్వాత తన జీవితాన్ని, కృతజ్ఞత గల హృదయాన్ని, తన సంపద అంతా సమర్పించింది. కూజా భార్యయగు యోహన్న. ఈమె భర్త కూజా హేరోదు ఇంటిలో గృహ నిర్వాహకుడు, అదే మేనేజర్. ఆమె రాజ్యాధికారం పలుకుబడి ఉన్న స్త్రీ. బాప్తిస్మం ఇచ్చు యోహాను హతమార్చిన రాజరిక వ్యవస్థలోనే ఉండేది. అయినా ఆమె రాజకీయ ప్రభావము, గౌరవం, సౌకర్యం కంటే యేసును స్వీకరించింది. ఆమె సంపదతో యేసుకు సేవ చేసింది. సూసన్న మరియు పేర్లు తెలియని ఇతరులు అనేకులు. వారి విశ్వాసం కూడా అంతే విలువైనది. వారు ఏమి చేశారు? వారు తమ స్వంత ఆస్తితో యేసుకు ఉపచారం చేసిరి.